ఆటో డ్రైవర్ భరత్ ను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ సన్మానించారు. ఆటో వెనుక రాసిన కొటేషన్ల వల్ల ఇటీవల భరత్ పై కొందరు దాడులు చేయడం, పోలీసులు సైతం అటు దుర్భాషలాడటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భరత్ కు అండగా ఉంటానని హామీ ఇచ్చి ఆర్థిక సహాయం అందించారు చీకోటి ప్రవీణ్. భరత్ ను శివాజీ మహారాజులా కాపాడుకుంటామని, హిందువులంతా అతనికి అండగా ఉండాలని కోరారు. భరత్ కు మద్దతుగా నిలిచిన ఆటో సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మరి భరత్ కొత్తగా పరిచయం చేసే పనేం లేదు. హిందూ హృదయ సామ్రాట్ అయిపోయినాడు భరత్. ఎలా తన ఆటో వెనకాల ఒక సెన్సేషనల్ అయిన రైటింగ్స్ రాసుకొని ఎవరైతే మత మార్పిడికి చేసేటోళ్ళకి, మత మార్పిడి ఉచ్చులో పడి వేరే మతంలో పోయిన వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా మరి మనోని స్టేట్మెంట్స్ ఉన్నాయి. దాని తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత చర్చ అయిందో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా చర్చ అయింది. మరి తమ్ముడికి అండగా మరి ప్రతి ఒక్కరు ఉన్నారు. హిందూ సోదరులు అందరూ హిందూ వీరులు ఉన్నారు. శివాజీ మహారాజ్ లెక్క కాపాడుకుంటాం తమ్ముడిని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఎవడైనా ఆయన దిక్కు చూసినా బిడ్డ కాళ్ళు చేతులు పోతాయి. అనవసరంగా మావన్ దిక్కు రావద్దు. ఏదైనా మావన్కి అందరి బలం ఉన్నది. మేమైతే ఊరుకునే ప్రసక్తి లేదు. తర్వాత మనోని ఈ వారం నుంచి కాపాడుతున్న దీపక్ కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక సైన్యం లెక్క అందరు సోదరులందరూ కూడా మరి మనోడిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అంటే మన హిందుత్వానికి పాల్పడటానికి ఏ ఇబ్బంది అయినా ఇదే ఐకమత్యంతో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తమ్ముడికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, ఏ అవసరం ఉన్నా ఎప్పుడైనా అర్ధరాత్రి అయినా నువ్వు ఫోన్ చేయొచ్చు, నీకు అందుబాటులో ఉంటాం. ఆయనకి ఇల్లు లేదనుకోండి, ఇంకేం లేదు. ఇలా వేల ఇళ్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడైనా వచ్చి ఉండొచ్చు, మా ఇంట్లో కూడా వచ్చి ఉండొచ్చు తమ్ముడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకా